రామయ్య మాటలు విన్న తర్వాత ఈ లోకం ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనురాధకి అనిపించింది. వరుణ్ అంటే తనకిష్టమనే విషయం తన తండ్రితో ఎలా చెప్పాలో అర్థం కాక ఆమె మౌనంగా ఉండిపోయింది. దాంతో అనురాధ తన మనసులో, ఏంటిది? నేను బావకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నాన్న నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు నేను వద్దు అని చెప్తే నాన్న ఏమైపోతాడు? అలా అని బావను వదులుకోలేను కదా. బావ మనసులో నేనున్నానో లేదో కూడా నాకు పూర్తిగా తెలీదు. తను గుడ్ న్యూస్ చెప్తానన్నాడు, కానీ అది ప్రేమ విషయమే అని నేనెలా నమ్మాలి? ఇలా తన ఆలోచనలో అనురాధ ఉండగా జానకమ్మ అనురాధని పిలుస్తుంది. ఏమైంది తల్లి? ఎందుకు అదోలా ఉన్నావు? పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు ఇదే ఊర్లోనే కదా ఉండేది. నీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలంటే అప్పుడు మన ఇంటికి రావచ్చు. నువ్విక మా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి అని అంటుంది. అందుకు అనురాధ తన మనసులో, నా బాధ అది కాదమ్మా. నేను బావని ఇష్టపడుతున్నానని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటుంది. ఇలా అనురాధ తన మనసులో తాను మాట్లాడుకుంటూ ఉండగా జానకమ్మ మళ్ళీ ఇలా అంటుంది. ఓహో, అబ్బాయి ఎలాంటివాడని ఆలోచిస్తున్నావాను? ఆ విషయం గురించైతే నీకు ఏ అనుమానం అక్కర్లేదు. అబ్బాయి చాలా మంచోడు. మన ఊర్లో అందరూ తన గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అను మెల్లిగా తన నోరు తెరిచి ఇలా అంటుంది. అమ్మా, పెళ్ళంటే చాలా పెద్ద విషయం కదా. మనం తొందరపడుతున్నామేమో అని నాకనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఆగకూడదా? మనం తొందరపడటం లేదు తల్లి. కాని ఆలస్యం చేస్తే మాత్రం ఇంత మంచి సంబంధం మనకి మళ్ళీ రాకపోవచ్చాను. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంటికి కూతవేటు దూరంలోనే నువ్వుంటావు. అందుకే మీ నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నారు. అయినా నీకు ఇంకో అసలు విషయం చెప్పాలి. రేపు పెళ్లి చూపులకొచ్చే అబ్బాయి ఎవరో కాదు, మన ఊరి జమీందారు గారికి స్వయాన తమ్ముడి కొడుకు కళ్యాణ్. జానకమ్మ అలా చెప్పడంతో అనురాధ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటమ్మా, జమీందారు తమ్ముడి కొడుకా? అసలు మనకి జమీందారికి పడదు కదా. నేను ఆయన్ని ఎదిరించాను కూడా. పోయిపోయి అతనితో మనం సంబంధం కలుపుకోవడం ఏంటి? అది అప్పుడు తల్లి. ఇప్పుడు జమీందారు గారిలో చాలా మార్పు వచ్చింది. ఆ రోజు నువ్వు ఆయన్ని ఎదిరించినప్పుడు ఆయనకి కోపం వచ్చినా లోపల నీ తెలివి చూసి ముచ్చటేసిందట. ఇంత తెలివైన అమ్మాయి కోడలుగా వస్తే బాగుంటుందని ఆయన స్వయంగా సంబంధం తెచ్చారు. జమీందారు గారు సంబంధం తేవడమా? నమ్మలేకపోతున్నాను. అవునను. కళ్యాణ్ కూడా బాగా చదువుకున్నాడు. పట్నంలో ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఊర్లోనే ఉండి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తానని మంచి జీతం వదులుకొని ఇక్కడికొచ్చాడు. అలా వచ్చిన కళ్యాణ్ని జమీందారు గారు ముందు మందలించారు. కానీ అతనిలో ఉన్న పట్టుదల చూసి ప్రోత్సహించారు. కళ్యాణ్ మన ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటానన్నాడట. అప్పుడు కళ్యాణ్లోని పట్టుదల చూసినప్పుడు ఆయనకి నువ్వే గుర్తొచ్చావని మన జమీందారు గారు చెప్పారు. ఇద్దరికి ముడివేస్తే బాగుంటుందని ఆయనే సంబంధం తీసుకొచ్చారు. అనురాధకి అంతా అయోమయంగా ఉంది. కళ్యాణ్ కూడా తనలాగే చదువుకొని ఊర్లోనే ఉండటానికి వచ్చాడని విన్నాక అనురాధకి ఈ సంబంధాన్ని వద్దు అనలేని పరిస్థితి నెలకొంది. ఇక రామయ్య తన చెల్లెలు సుభద్రకి ఫోన్ చేశాడు. సుభద్ర, నీకు సంతోషమైన విషయం చెప్పాలి. మన అనుకి రేపు పెళ్లి చూపులు. మీరందరూ ఖచ్చితంగా రావాలి చెల్లి. అనురాధకి పెళ్లి చూపులనే మాట వినగానే సుభద్ర గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆమె వరుణ్ మరియు అనురాధల మధ్య ప్రేమ చిగురిస్తుందని ఆశపడింది. ఏంటన్నయ్యా, ఇంత త్వరగానా? అనుకి ఈ పెళ్లి ఇష్టమేనా? నా మాట నా కూతురు కాదనదు సుభద్ర. అయినా అనుకి ఇష్టం లేకపోవడానికి ఏ కారణం లేదు. ఆ అబ్బాయి చాలా మంచోడు. జమీందార్ గారి తమ్ముడి కొడుకు. పైగా మన ఊరివాడే. రేపు ఉదయాన్నే అందరూ రావాలి. ఫోన్ పెట్టేశాక సుభద్ర రమణమ్మ మరియు శ్రీనివాసుల దగ్గరికొచ్చింది. సుభద్ర, ఎవరు ఫోన్లో? ఏదో పెళ్లి చూపులంటున్నావు. ఎవరికేంటి పెళ్లి చూపులు? రామయ్య అన్నయ్య ఫోన్ చేశాడత్తయ్య. అనుకి పెళ్లి చూపులంట. రేపు పెళ్లి వాళ్ళొస్తున్నారు, మనల్ని కూడా రమ్మన్నాడు. ఏంటి? అనుకి పెళ్లి చూపులా? మనం మన వరుణ్కి తగ్గ జోడి అనురాధ అవుతుందని కోటి ఆశలతో ఉన్నాం కదా. ఇప్పుడు ఇలా అయిందేంటి? ఒకసారి మీ అన్నయ్యతో మన వరుణ్కిచ్చి పెళ్లి చేస్తాడేమో అడగకపోయావా సుభద్ర? వరుణ్ కూడా ఇప్పుడు అనుని ఇష్టపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ పిల్లలిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమో కాదో మనకి పూర్తిగా తెలియదు కదండి. మొన్న ఇద్దరూ ఒక్కటైతే బాగుంటుందని మనం అన్నప్పుడు ఇద్దరూ సిగ్గుపడ్డారు, కానీ ఎవ్వరూ గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు అన్నయ్యని అలా అడిగితే బాగోదేమో. వరుణ్ ఇంట్లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఊర్లో అనురాధ చాలా టెన్షన్గా ఉంది. తను వరుణ్తో మాట్లాడాలని అనుకుంది. వెంటనే అతనికి కాల్ చేసింది.
వరుణ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. మీటింగ్లో ఉన్న వరుణ్ తన మనసులో ఇప్పుడే అను కాల్ చేస్తుందేంటి? ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫైనల్ డిస్కషన్లో ఉన్నాను. లిఫ్ట్ చేస్తే మాట్లాడలేను. వరుణ్ కాల్ కట్ చేసి మీటింగ్లో ఉన్నానని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని మెసేజ్ చేశాడు. అనురాధకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె వెంటనే సంధ్య దగ్గరికి వెళ్ళింది. వరుణ్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు సంధ్య. మీటింగ్లో ఉన్నాడంట. రేపేమో పెళ్లి చూపులు. నాన్న చాలా ఆశగా ఉన్నాడు. కళ్యాణ్ గురించి అమ్మ చెప్పినప్పుడు నేను ఈ పెళ్లి వద్దు అని చెప్పలేకపోయాను. ముందు వరుణ్కి నీ మనసులో మాట చెప్పు అను. వరుణ్ మనసులో ఏముందో తెలుసుకో. అప్పుడు నీ నిర్ణయం మీ అమ్మ నాన్నకి చెప్పొచ్చు. అప్పటి వరకు జరిగేది జరగనివ్వు. అప్పటికే రాత్రయ్యింది. వరుణ్ కాల్ కోసం అనురాధ ఎదురు చూస్తూ ఉంది. ఫైనల్గా నైట్ వరుణ్ కాల్ చేశాడు. అను, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మనకి ప్రాజెక్ట్ ఓకే అయింది. కంపెనీకి చాలా ప్రాఫిట్ వస్తుంది. నేను రేపే బయలుదేరి వచ్చేస్తున్నాను. నీ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కొంచెం నీరసంగా ఉంది. రేపు ఎలాగో వస్తున్నాను కదా, వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్ అను. అనురాధ ఏదో మాట్లాడేలోపు వరుణ్ కాల్ కట్ చేశాడు. ఇంతలో రామయ్య అనురాధని పిలవటంతో అను వెళ్ళింది. అప్పుడు తన మనసులో ఏమైతే అదయ్యింది. పెళ్లి చూపులకి కూర్చుంటాను. వరుణ్ వచ్చాక నా మనసులో మాట చెప్పి తన మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఆ తర్వాతనే నేను ఏ నిర్ణయం తీసుకోవాలో డిసైడ్ అవుతాను. అప్పుడు అనురాధకి అంతకంటే వేరే దారి కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం పట్నం నుండి శ్రీనివాసులు, రమణమ్మ మరియు సుభద్ర వచ్చారు. వాళ్ళని చూసి అనురాధ కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకను? పెళ్లి చూపులంటే సంతోషంగా ఉండాలి కదా, ఇలా ఏడుస్తున్నావేంటి? అనురాధ ఏమీ మాట్లాడలేదు. తను వరుణ్ కాల్ కోసం వెయిట్ చేస్తోంది కాని వరుణ్ ఢిల్లీ ఫ్లైట్లో ఉండటం వల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. కొంచెం సేపటి తర్వాత పెళ్లివారు వచ్చారు. జమీందారు గారు తన తమ్ముడి కుటుంబంతో కలిసి కూర్చున్నారు. నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం రామయ్య. ఏమా అనురాధ, నీకు నా పైన కోపం పోయిందా? అనురాధ సైలెంట్గా ఉంది. ఆ రోజు నువ్వు నన్ను ఎదిరించావని కోపం వచ్చింది. కానీ నా దగ్గర పనిచేసేవాళ్లు రైతులని ఎంత మోసం చేస్తున్నారో తెలిసాక నా మీద నాకే అసహ్యం అనిపించింది. అప్పటి నుంచి ఊర్లో అందరికీ నేను సహాయం చేయడం మొదలుపెట్టాను. మొన్నటి వరకు నా అధికారం చూసి గౌరవించిన జనం ఇప్పుడు నా మంచితనం చూసి దండం పెడుతున్నారు. నేను పూర్తిగా మారిపోయానమ్మా. జమీందార్ గారు, మా అమ్మాయి కొంచెం సిగ్గుపడుతుంది, అందుకే మాట్లాడలేకపోతుంది. పెళ్లి చూపులంటే ఏ అమ్మాయికైనా సిగ్గుగా ఉంటుంది కదా. అవును రామయ్య గారు, మీ అమ్మాయికి కోపం ఎక్కువ అని విన్నాను. పెళ్ళైన తర్వాత మా పైన కోపం చూపించదు కదా? ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. మా అమ్మాయి ముందు ఏమైనా అన్యాయం జరిగితే ఊరుకోదు, కానీ తన మనసు వెన్న. అన్నట్టు మా అమ్మాయికి కోపం కంటే ఎక్కువ ధైర్యం ఉందండి. మా ఇంటికి రాబోయే కోడలికి తెలివితో పాటు ధైర్యం కూడా ఉందన్నమాట అని అంటుంది కళ్యాణ్ తల్లి. మళ్ళీ అందరూ నవ్వుతారు. అనురాధ అందరిలో ఇట్టే కలిసిపోతుంది. అలాంటి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావడం మీ అదృష్టం. ఆ అదృష్టం కోరుకుంటే దొరకదు, మనకి రాసిపెట్టుండాలి. రమణమ్మ మాటలు అనురాధకి సూటిగా తగిలాయి. తన బాధని పంటి కింద బిగపట్టుకుని అలాగే ఉండిపోయింది. బావగారు, మరిక తాంబూలాలు మార్చుకుందామా? తప్పకుండా బావగారు. అనురాధ చూస్తుండగానే తాంబూలాలు మార్చుకుంటారు. కాసేపటికి కళ్యాణ్ని అనురాధని ఉంగరం మార్చుకోమంటారు పెద్దలు. బాధలో అనురాధ ఉండగానే ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక అనురాధ, కళ్యాణ్ కలిసి ఫోటోస్ దిగటం మొదలయ్యింది. ఇక ఉండలేక అక్కడ్నుంచి సుభద్ర, రమణమ్మ, శ్రీనివాసులు ముగ్గురు వెళ్ళిపోతారు. సరిగ్గా వాళ్లు ఫోటోస్ దిగే సమయంలో అక్కడికొచ్చింది రాధిక. రాధికను చూడగానే అనురాధ ఒక్కసారిగా షాక్ అయింది. అనురాధ అలా షాక్లో ఉండగా, అను, తను రాధిక, మా బాబాయ్ కూతురు. పట్నంలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. హాయ్ అనురాధ గారు, నమస్కారం. బాగున్నారా? అనురాధకి ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాని రాధిక ఎవ్వరికీ తెలియకుండా అనురాధ పెళ్లిచూపుల ఫోటోలన్నీ వరుణ్కి సెండ్ చేసింది. ఫోటోలు సెండ్ చేయడంతో పాటు రాధిక వరుణ్కి ఇలా మెసేజ్ పెట్టింది. చూసావా వరుణ్, నీ అనురాధ అసలు రంగు? నువ్వు ఢిల్లీలో ఉన్నావు, ఇక్కడ అనురాధ కళ్యాణ్తో పెళ్లికి నిశ్చితార్థం చేసుకుంటోంది. నీ మీద తనకున్నది కేవలం కృతజ్ఞత మాత్రమే, ప్రేమ కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సింగిల్ లైఫ్. అప్పుడే ఫ్లైట్ దిగిన వరుణ్ తన ఫోన్ ఆన్ చేశాడు. గ్రీన్ సిగ్నల్ రాగానే మొబైల్ నోటిఫికేషన్లు వరదలా వెల్లువెత్తాయి.
రాధిక నంబర్ నుండి వచ్చిన ఫోటోలను చూడగానే వరుణ్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఫోటోస్తో పాటు రాధిక పంపిన మెసేజ్ కూడా చదివాడు వరుణ్. వరుణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతులు వనకడం మొదలుపెట్టాయి. దాంతో వరుణ్ తనలో తాను, నాకే ఎందుకిలా జరుగుతోంది? రాధికను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే తను నన్ను నట్టేట ముంచింది. ఆ నరకం నుండి నన్ను బయటకు తీసుకొచ్చింది అను. నా నీడలా ఉండి నా కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చింది. నాతో అంత చనువుగా ఉండి నా ప్రతి బాధను పంచుకున్న తను కనీసం నాకు చెప్పకుండా ఇలా ఎలా నిశ్చితార్థం చేసుకుంది? దేవుడా, నేనేం పాపం చేశాను? ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు దూరం కావాల్సిందేనా? రాధిక వెళ్ళిపోయినప్పటికంటే అను దూరమవుతుందనే విషయమే నాకు ఇంకా ఎక్కువ బాధనిస్తుంది. అను, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? వరుణ్ కంగారుగా ఎయిర్పోర్ట్ నుండి బయటికొచ్చి ఇంటికి బయలుదేరాడు. వరుణ్ పరుగు పరుగున ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్లిన వరుణ్కి హాల్లో ఎవ్వరూ కనిపించలేదు. మమ్మీ, డాడీ, నానమ్మ, ఎక్కడున్నారంతా? వరుణ్ ఇల్లంతా వెతికాడు. ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడతనికి అర్థమైంది, ఇంట్లో వాళ్లంతా కూడా అనురాధ నిశ్చితార్థానికి ఊరు వెళ్లారని. వరుణ్ సోఫాలో కుప్పకూలిపోయాడు. తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని కోల్పోతున్నాననే బాధ అతన్ని దహించేస్తోంది. నేను ఎంత మూర్ఖుణ్ణి! అను నా పక్కనే ఉన్నప్పుడు తన విలువ తెలుసుకోలేకపోయాను. తను నా కోసం ఎన్ని త్యాగాలు చేసింది. నా ఆఫీస్ కోసం పగలు రాత్రి కష్టపడింది. నేను రాధికతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా తను నన్ను ద్వేషించలేదు. ఎప్పుడు నా పక్కనే ఉండే అను నేను ఐ లవ్ యూ అని చెప్పేలోపు నా జీవితం నుండి వెళ్ళిపోయిందా? ఛ! ఎంత పనిచేశాను! నా ప్రేమని తనకే తెలపటం ఎంత ఆలస్యమైంది. అనులేని క్షణం నాకు నరకంలా ఉంది అని బాధపడుతూ ఉంటాడు వరుణ్. అంతలో బయట కారాగిన శబ్దం వినపడింది. రమణమ్మ, సుభద్ర, శ్రీనివాసులు వాడిపోయిన ముఖాలతో లోపలికొచ్చారు. ఇంట్లో వరుణ్ణి చూసినా వాళ్లు ఏమీ మాట్లాడలేదు. కనీసం ఎప్పుడొచ్చావని కూడా అడగలేదు. సుభద్ర కళ్లల్లో ఉన్న నీళ్లని అలానే ఆపుకుంటూ నేరుగా వెళ్లి సోఫాలో కూర్చుంది. వంశీ భారమైన గొంతుతో తల్లితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా, అను నిశ్చితార్థం జరిగిపోయిందా? వరుణ్ అలా అనేసరికి ఒక్కసారిగా సుభద్ర వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఏం చెప్పమంటావు వరుణ్? నీ మనసులో ఏముందో చెప్పమని నేను మీ నానమ్మ నీతో చాలాసార్లు మొత్తుకున్నాం. మా జాతకంలో ఆ మహాలక్ష్మి మన ఇంటి కోడలిగా రాసిపెట్టిలేదేమో. ఇప్పుడు తను వేరే ఇంటి కోడలు కాబోతుంది. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఈ లోకంలో బాధలెందుకుంటాయి సుభద్ర? అనుని వేరేవాడి పక్కన చూస్తుంటే నా గుండె పగిలిపోయింది. అంత మంచి అమ్మాయి మన ఇంటి కోడలు కాకుండా వేరే ఇంటికి పోతుందంటే నా ప్రాణం విలవిల్లాడుతుంది. దీనంతటికి కారణం నువ్వే వరుణ్. అందుకు నేనెలా కారణమవుతాను నానమ్మా? అయినా మీరక్కడే ఉండక ఇంత త్వరగా ఎందుకొచ్చేశారు? అక్కడుంటే మాకు పరాయి వాళ్లలాగా అనిపించింది వరుణ్. అను వేరే వ్యక్తి పక్కన కూర్చొనుంటే చూడలేకపోయాం. ఇక అనుకి పెళ్ళైతే మనం పూర్తిగా పరాయి వాళ్లమే అయిపోతాం. అక్కడుండాలంటే మనసుకి చాలా భారంగా అనిపించింది. అందుకే వచ్చేశాం. నాకెందుకో అనుకి ఈ పెళ్లి ఇష్టం లేదనిపించింది. ఆ అబ్బాయి ఆ ఊరివాడట, జమీందార్ గారి చుట్టాలట. తండ్రి మీద ప్రేమతో ఆ పిల్ల ఒప్పుకున్నట్టుంది. తన కళ్ళల్లో పెళ్లి కలలేదు. ఏదో బలవంతంగా కూర్చున్నట్టుంది. బహుశా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రిని చూసుకుంటూ అదే ఊర్లో ఉండొచ్చనే కారణంతో అను ఈ పెళ్లికి ఒప్పుకొనుండొచ్చు. శ్రీనివాసులు మాటలు వినేసరికి వరుణ్లో చిన్న ఆశ కలిగింది. అంటే అనుకి ఈ పెళ్లి ఇష్టం లేదా? అమ్మా, నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. నాకు అను అంటే ప్రాణం. రాధిక నా జీవితంలో నుండి వెళ్ళిపోయినప్పుడు తను నన్ను ఎందుకు మోసం చేసిందని బాధపడ్డాను. కానీ అను నా జీవితంలో నుండి వెళ్ళిపోతుంటే నాలో సగభాగం నా నుండి వేరవుతున్నట్టు అనిపిస్తుంది. అను లేకుండా నేను ఉండలేను. వరుణ్ అలా అనేసరికి అందరూ షాక్ అవుతారు. అను అంటే నీకంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదురా? ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. మనం ఇంకేం చేయలేం. వరుణ్, నీకు అను అంటే ఇష్టమే కావచ్చు, కానీ అనుకి నువ్వంటే ఇష్టమేనా? అను నిన్ను ప్రేమిస్తుందని నీకంత నమ్మకంగా ఎలా ఉంది? నిన్ను ప్రేమిస్తున్నానని నీతో తనెప్పుడైనా చెప్పిందా? చెప్పలేదు నాన్న. కానీ తను నన్ను ప్రేమిస్తున్నట్టు తను నాతో ఉండే తీరులో చూశాను. అలాగే తన కళ్ళల్లో కూడా నాకు ఆ ప్రేమ కనిపించింది. ఒక్క నిమిషం వరుణ్. ఆ అమ్మాయి ఎప్పుడూ తన గదిలో కూర్చొని ఏదో డైరీ రాస్తూ ఉంటుంది కదా, అది ఇక్కడే ఉందేమో. ఒకసారి వెళ్ళి చూడు. అందులో నీ గురించి ఏమైనా రాసుండొచ్చు కదా.
సుభద్ర అలా చెప్పగానే వరుణ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనురాధ గదిలోకి పరిగెత్తాడు. వరుణ్ గదినంతా వణుకుతున్న చేతులతో వెతికాడు. చివరకు అనురాధ డైరీ తన కంటికి కనిపించింది. వరుణ్ దాన్ని తెరిచి పేజీలు తిప్పటం మొదలుపెట్టాడు. డైరీలో ఇలా రాసుంది. ఈరోజు బావ మళ్ళీ నన్ను తిట్టాడు. తనకి కోపం వస్తే ఎంత ముద్దో. రాధిక వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. బావా, నీ పక్కనే ఉన్న నన్ను ఎందుకు చూడవు? నీకు రాధికే సర్వస్వం అని నాకు తెలుసు. అందుకే నా ప్రేమను నాలోనే దాచుకుంటున్నాను. మరో పేజీలో రాధిక అసలు రంగు బయటపడింది. బావ చాలా బాధలో ఉన్నాడు. తనను ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. బావా, నువ్వేడిస్తే నా గుండె తరుక్కుపోతుంది. నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని ఎదురు చూస్తున్నాను. ఇక చివరి పేజీలో బావ ఢిల్లీ వెళ్తున్నాడు. తను తిరిగొచ్చాక నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. బహుశా తను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడేమో. ఆ క్షణం కోసం నా ప్రాణం వేచి చూస్తోంది. బావా, నువ్వు అడగకముందే నా మనసు నీకు ఇచ్చేశాను. ఐ లవ్ యూ బావా. వరుణ్ కళ్ల నుండి కన్నీళ్లు డైరీ మీద పడ్డాయి. దాంతో అతను గట్టిగా, అమ్మా, అను నన్ను ప్రేమిస్తోంది. రాధిక నన్ను ప్రేమించడం కంటే ముందు నుండే అను నన్ను ప్రేమించింది. నేను తనని కాదని ఆ రాక్షసి వెనుక తిరుగుతుంటే తను మౌనంగా భరించింది. అమ్మా, నా అను నాకు కావాలి. పదండి, ఊరికి వెళ్దాం. ఈ నిశ్చితార్థం ఎలానైనా ఆపాలి. వరుణ్ మాటలకు ఇంట్లో వాళ్ళందరిలో కొత్త ఉత్సాహం వచ్చింది. పదరా వరుణ్, మనం ఇప్పుడే బయలుదేరుదాం అని శ్రీనివాసులు కారు తాళాలు తీసుకున్నాడు. ఊర్లో రామయ్య ఇల్లు పందిళ్లతో కళకళ్లాడుతోంది. వరుణ్ వచ్చేసరికి రాధిక అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. జమీందారు గారు, పెళ్లికొడుకు కళ్యాణ్, వాళ్ల బంధువులందరూ కూర్చొని ఉన్నారు. అనురాధ ఒక మూలన కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అప్పుడే వరుణ్, సుభద్ర, శ్రీనివాసులు, రమణమ్మ అక్కడికొచ్చారు. వాళ్లని చూడగానే ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అనురాధ ఒక్కసారిగా లేచి నిలబడింది. సుభద్ర, బావా, ఏమైంది? మీరిప్పుడే కదా వెళ్లారు, మళ్ళీ వచ్చారేంటి? ఓ, వరుణ్ బాబుని పెళ్లి చూపులకి తీసుకురావడానికి వెళ్ళారా? వరుణ్ ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా నేరుగా అనురాధ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతులు పట్టుకున్నాడు. అను, ఇటు చూడు, నన్ను చూడు. నువ్వీ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? నీ డైరీలో నా మీద ప్రేమను దాచుకొని ఇక్కడ వేరే వాడి మెడలో పూలమాల వేస్తావా? నన్ను ఒంటరి వాణ్ణి చేస్తున్నావా? నువ్వు లేకుండా నా జీవితం లేదను. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా? చెప్పు అను, చెప్పు. నిజం చెప్పు. నీ మనసులో ఇంతకాలం దాచుకున్న ఆ నిజం చెప్పు. అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వరుణ్ బాబు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడిక్కడ నిశ్చితార్థం జరుగుతోంది. ఇలా నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఏంటి గొడవ? మావయ్య, ఇది గొడవ కాదు, జీవితం. అను ఎవరిని ప్రేమిస్తుందో మీకు తెలుసా? తనకి పెళ్లి ఇష్టం లేదని మీకు తెలుసా? జమీందారు గారు కోపంతో లేచి నిలబడ్డారు. ఎవడ్రా వీడు? మా తమ్ముడి కొడుకు నిశ్చితార్థాన్ని ఆపుతాడా? నేను ఎవరో కాదు, అను ప్రాణం. మావయ్య, అను పట్నంలో నా కోసం ఎంత శ్రమించిందో మీకు తెలుసు. రాధిక నన్ను మోసం చేసినప్పుడు నన్ను మళ్ళీ మనిషిని చేసింది అను. తను లేకపోతే ఈరోజు నేను ఉండేవాణ్ణే కాదు. అను, అందరి ముందు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? మీ నాన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి నా జీవితాన్ని నాశనం చెయ్యకను. అనురాధ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. రామయ్య అనురాధని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. తన కోసమే అను ఈ పెళ్లికి ఒప్పుకుందని అతనికి అర్థమైంది. ఏమ్మా అను, వరుణ్ చెప్పేది నిజమేనా? నా మీద ప్రేమతో నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావా తల్లి? అనురాధ మౌనంగా ఏడుస్తూ తల ఊపింది. రామయ్యకి అప్పుడు అర్థమైంది తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో. అయ్యో, నా బంగారు తల్లి, నీ మనసులో ఎంత బాధ నుంచుకొని నాకు చెప్పలేకపోయావా? నేను నీ సంతోషం కోసమే కదా ఇదంతా చేశాను. నీకు వరుణ్ అంటే ఇష్టమైతే వరుణ్తోనే నీ పెళ్లి చేస్తాను తల్లి. రామయ్య జమీందారు గారి వైపు తిరిగాడు. అయ్యా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారు. ఆ విషయం నాకు తెలియక ఈ సంబంధం ఒప్పుకున్నాను. నన్ను క్షమించండి. నా కూతురికి ఇష్టం లేని పెళ్లి నేను చెయ్యలేను. మా మేనలుడు వరుణ్ నా కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. జమీందారు గారు కాసేపు నిశ్శబ్దంగా ఉండి, రామయ్య, నీ కూతురి తెలివిని చూసి నేను ముచ్చటపడ్డాను. కాని ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మాకు వద్దు. కళ్యాణ్, ఏమంటావు?
కళ్యాణ్ నవ్వుతూ ముందుకొచ్చాడు. అనురాధ గారు, మీ ప్రేమ గెలిచింది. బలవంతంగా మీ మెడలో తాళి నేను కట్టలేను. వరుణ్ గారు, ఆల్ ది బెస్ట్. అనురాధ గారిని జాగ్రత్తగా చూసుకోండి. అంతా సద్దుమణిగింది. అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. జమీందారు, పెళ్లి చూపుల వాళ్ళు అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాక, అను, ఇక మన ప్రేమకి అడ్డంకులు లేవు. మరి మనం పెళ్లి చేసుకుని పట్నం వెళ్ళిపోదామా? బావా, మన పెళ్లి జరగాలంటే నా కండిషన్స్కి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి, లేకపోతే లేదు. అమ్మో, కండిషన్సా? ఏంటవి? నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లో, ఊర్లో, ఇక్కడే ఉండాలి. మన సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక బ్రాంచ్ ఇక్కడ ఊర్లో స్టార్ట్ చేయాలి. ఈ ఊరి పిల్లలకి నువ్వు టెక్నాలజీ నేర్పించాలి. మన ఊరు కూడా పట్నంలో అభివృద్ధి చెందాలి. అలాగే పెళ్లి తర్వాత మనం ఎక్కడుంటే మా అమ్మ నాన్న కూడా అక్కడే మనతోనే ఉండాలి. వాళ్ళని ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు. వరుణ్ కళ్లల్లో గర్వం కనిపించింది. సంతోషమను, ఇవి షరతులు కావు, నా బాధ్యతలు. నువ్వు చెప్పినట్టు చేద్దాం. మన కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే పెడదాం. రామయ్య, జానకమ్మ ఆనంద బాష్పాలతో వాళ్ళని దీవించారు. రమణమ్మ నవ్వుతూ ముందుకొచ్చింది. అను, మొత్తానికి మీ బావ ప్రేమని గెలిచి నీ వాణ్ణి చేసుకోబోతున్నావు. ఇటు మీ తల్లిదండ్రుల్ని కూడా నువ్వే చూసుకోబోతున్నావు. నువ్వు నిజంగా తెలివైన అమ్మాయివే. నేను ముందే చెప్పాను కదా అను, నువ్వెప్పటికైనా మా ఇంటి కోడలే అవుతావని. చూసావా, నేను చెప్పిందే నిజమైంది. రమణమ్మ మాటలకి అందరూ నవ్వుతారు. అసలు ఈ పెళ్లి చూపులు జరుగుతున్నట్టు నాకు తెలిసేలా చేసిన రాధికకి మన ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఇద్దామను. తెలుసులే. ఆ ఇన్విటేషన్ కార్డు వంకతో నీ మాజీ ప్రేయసితో మాట్లాడాలని చూస్తున్నావా బావా? అనురాధ అలా అనేసరికి అందరూ నవ్వుతారు. కొన్ని నెలల తర్వాత అదే ఊర్లో పచ్చని పొలాల మధ్య వరుణ్ మరియు అనురాధల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఊరంతా ఆ పెళ్లికి తరలివచ్చింది. వరుణ్ తన కంపెనీ ఫస్ట్ బ్రాంచ్ని ఆ రోజే ఊర్లో ప్రారంభించాడు. వరుణ్ అనురాధ చేయి పట్టుకొని, అను, ఐ లవ్ యూ సో మచ్. నా జీవితానికి నువ్వే వెలుగు అని మెల్లిగా చెవిలో చెప్పాడు. అనురాధ కూడా సిగ్గుపడుతూ, ఐ లవ్ యూ టూ బావా అని అంది. కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.